కానీ ఎల్ఎన్టీకి ఉన్నట్టు గుడ్ విల్ ఓకే మీరు చెప్పింది, కానీ సబ్ కాంట్రాక్ట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని అంటున్నారు కదా. సబ్ కాంట్రాక్టర్స్ చేసే పనిని క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ వాడు ఫస్ట్ చేస్తాడు, డిపార్ట్మెంట్ తర్వాత చేస్తుంది. వాడు అస్సలు రాజీపడాడు క్వాలిటీ విషయంలో. అందుకే రాజీవ్ రంజన్ గారు మన దగ్గర ఐపీఎస్, ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చి ఆయనే విజిలెన్స్ కమిషనర్గా దీనికి అపాయింట్ అయ్యాడు. ఆయన పోయి టెస్ట్ చేశాడు ల్యాబ్లలో. ఆయన సొంత ల్యాబ్ కాదు కదా, గవర్నమెంట్ ల్యాబే కదా. 24% నాణ్యతా ప్రమాణాలు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి, 24% మెరుగ్గా ఉంది అని చెప్పారు. రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. డ్యామ్ సేఫ్టీ వాళ్ళే పంపించారు ఆయనను. కాబట్టి నాణ్యతల్లో లోపం లేదు. ప్రమాదానికి కారణం వేరే ఉంది. ఆ ప్రమాదానికి కారణం ఏంటంటే స్పష్టంగా కనబడుతున్నది. మీరు ఇనిషియల్ ఫోటోగ్రాఫ్స్ చూసినట్టయితే అక్టోబర్ 23, 24 వరదలు రిసీడ్ అయిన తర్వాత మొత్తం నీళ్ళు వదిలిపెట్టారు కదా. వదిలిపెట్టిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో 19, 20, 21 ఆ పిల్లర్స్ ముందట మనకు రేకులు కనబడతాయి. ఓకే, మీరు బ్యాక్ ఫోటోగ్రాఫ్ చూస్తే కూడా కనబడతాయి. ఆ రేకుల వల్ల జరిగింది. అది షీట్ పైల్స్ ఏవైతే ఉన్నాయో అది వరకు కాఫర్ డ్యామ్ సంబంధించిన అవశేషాలు అవి తీసేయాల్సి ఉండే. అయితే అప్పుడు జూన్ 21 నాడు ఇనాగరేషన్ అయింది. ఆ టైంలో వరదలు వస్తున్నాయి. వరదల టైంలో పోయి తీయలేరు దాన్ని. కాబట్టి ఏం చేశారు, ఈ వరదలు తగ్గినాక తీద్దాం అనుకున్నారు కాఫర్ డ్యామ్ అవశేషాలు. వరదలు ఎప్పుడు తగ్గినాయి? ఫిబ్రవరి, మార్చిలో తగ్గినాయి. అప్పుడు కోవిడ్ వచ్చింది 2020. ఇదేమో 19లో అయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అటువైపు పోలేదు ఎవరు. రెండవది వాళ్ళు ఏమి సమాధానం ఇచ్చారు ఇంజనీర్లు అడిగితే, 70-80% కొట్టుకుపోయింది, ఈ కొంచెం మిగిలింది కదా, ఈ నెక్స్ట్ వరదలకు అది కూడా కొట్టుకుపోతుంది. అయితే కొంచెంతో ఏం కాదనుకున్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడ పొరపాటు అంచనా వేశారంటే గోదావరి నది ఉధృతిని అంచనా వేయలేకపోయారు. గోదావరి నదిలో వరద అనేది చాలా బీభత్సంగా వస్తుంది. ఎక్కడెక్కడ భూపాల అవతల నుంచి స్టార్ట్ అయింది వేణగంగా నది, వార్దా నది. అడవుల్లో నుంచి చాలా డ్రాప్ అవుతూ చాలా స్పీడ్ పెరుగుతుంది. అయితే ఈ రేకుల దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి వరద ఇట్లా తలిగేసరికి లేస్తుంది పైకి. లేచి అవతల వైపు అది పడ్డ తర్వాత వరుసగా 3 వర్షాకాలాలు అదే జరిగింది. ఒక వర్షాకాలంలో కోవిడ్ టైంలో ఎప్పుడైతే కొట్టుకుపోలేదో నెక్స్ట్ వర్షాకాలంలో దాన్ని తీసేస్తే ఏం కాపోయేది, వదిలేశారు. నిర్లక్ష్యం ఉంది ఆడ ఇంజనీర్లది. ఆ గొయ్యి ఎంత పడ్డదంటే ఒక తాడి చెట్టు కంటే ఎత్తుపడ్డది. 20,000 బస్తాలు వేసినా కూడా గొయ్యి పూడలేదు. ఎక్కడ పడ్డది గొయ్యి? 19, 20, 21 పిల్లర్స్. దీనికి ఏం సైన్స్ కావాలి సుబ్బారావు గారు? కానీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు దాన్ని రిపేర్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రంగంలోకి దిగి చెప్పినట్టు దాఖలాలు లేవు. ఎందుకు లేవంటే రేవంత్ రెడ్డి గారు కానీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కానీ డిసెంబర్ నుంచి మే దాకా పట్టించుకోలేదు. చాలా గోల్డెన్ పీరియడ్ మొత్తుకున్నాను నేనైతే ప్రతి ఛానల్లో. ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ పీరియడ్లో మీరు వాటి చేయండి అంటే ఇద్దరికీ అడ్వాంటేజ్ ఒక్కటే, కేసీఆర్ను పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టాలి, మేడిగడ్డను చూపెట్టాలి. మేడిగడ్డను రిపేర్ చేసినా మేడిగడ్డలో ఈ కారణం వల్ల గొయ్యి ఏర్పడ్డదని చెప్తే కేసీఆర్ మీదకి రాదు, అది కరప్షన్ అని రాదు, ఎల్ఎన్టీ వన్ మీదకి పోతుంది, అది ఇంజనీర్ల మీదకి పోతుంది. ఇంజనీర్లు ఏమో మాకెందుకని చెప్పి మా దానిలోనే కొందరు బలవుతారని చెప్పి వాళ్ళు బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డిను బీజేపీ అక్కడ ఉన్న డ్యామ్ సేఫ్టీ వాళ్ళేమో కారణం తెలిసినా కూడా అక్కడ ఇది అవినీతి కావచ్చు, నాణ్యత లేకపోవచ్చు అని నొక్కి పలికారు కావాలని. ఇట్స్ ఆల్ పొలిటిక్స్ అన్నట్టు. మొత్తం పొలిటికల్గా దాన్ని కేసీఆర్ను గెలవనీయొద్దు. సరే సక్సెస్ అయ్యారు, ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలను నమ్మించగలిగారు. కానీ దాన్ని పక్కకు పెడదాం, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆ గొయ్యి ఏర్పడడానికి కారణం షీట్ ఫైల్స్. దాన్ని ఎందుకు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ కారణం వల్లనే జరగలేదు అని అన్నారంటే ఇంకా కొన్ని పరీక్షలు అవసరం ఉన్నాయి. వాళ్ళు అప్పుడే మొదలుపెట్టుంటే మే వరకే అన్నీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళు వర్షాలు స్టార్ట్ అయినాక ఈ తలుపులు పలగొట్టడము, కింద గ్రౌటింగ్ చేయడము, మళ్ళీ గ్రౌటింగ్ చేస్తే కూడా ఇక్కడ ఇంజనీర్లను ప్రశ్నించారు డ్యామ్ సేఫ్టీ అధికారులు. మీకు మేము చెప్పలేదు కదా, మీరు తలుపులు కట్ చేయమన్నాను తప్ప ఈ గ్రౌటింగ్ చేయమని మేము చెప్పలేదు కదా, దానివల్ల మాకు కారణాలు తెలివే కదా, ఎందుకు చేశారు ఈ పని అంటే తలుపులు కట్ చేసినప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది ఆ వెయిట్కి, కాబట్టి అది చేయకుండా ఇది ఎట్లా చేస్తాం మేము, కాబట్టి దాన్ని కాపాడుకోవడానికే మేము చేసాము అని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చాలా స్లోగా చేశారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి.
దీనివల్ల ఎవరికి నష్టం అని అంటే నెక్స్ట్ యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అంతే కదా, ఆటోమేటిక్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కోఆర్డినేషన్ ప్రాబ్లం మీరు చెప్తుంది. ఇది డ్యామ్ సేఫ్టీ వాళ్ళకన్నా ఇక్కడ ఉండే ఇంజనీర్ కోఆర్డినేషన్ వెనుక ఒక కుట్ర, ఏది పార్లమెంట్ ఎన్నికల దాకా మెదలకుండా ఉండడం. అసలు ఫస్ట్ తప్పు కేసీఆర్ చేశాడండి. కేసీఆర్ చేసిన తప్పు నేను చెప్తాను. అంటే తన కొమ్మను తనే నరుక్కున్నాడు. ఎందుకు అని అంటే అక్టోబర్ 21 నాడు ముఖ్యమంత్రే కాకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా కేసీఆరే. నేను ఆయన పక్కనే ఉండి ఉంటే అక్టోబర్ 22 నాడు ఉదయమే హెలికాప్టర్లో మేడిగడ్డ దగ్గర పోయి అక్కడ అప్పటికే వాటర్ అంతా రిసీడ్ అయింది రాత్రిపూట. ఆడున్న పరిస్థితిని గమనించి మేడిగడ్డకి ఏమీ కాలేదు, నేనున్నాను, చిన్న రిపేర్ వచ్చింది, పెద్ద శబ్దం రావడానికి కారణం ఏంటంటే కింద కొంచెం గొయ్యి పడ్డది, బ్యారేజీలు అనేటివి ఇసుకల్నే కడతారు, ఇది నిర్మాణ లోపం కాదు, ఇంట్లో నిర్వహణ లోపం కొంత ఉన్నది, ఇది నాది బాధ్యత, 4 నెలల్లో మీకు నిర్మించిస్తాను అని కనుక ఒక్క మాట చెప్పి ఉంటే మేడిగడ్డ మీద ఇంత దుష్ప్రచారం జరిగేది కాదు, ఇన్ని అసత్యాలు వచ్చేటివి కావు, ఆ పనులన్నీ కూడా మొదలయ్యేటివి, ఎంక్వైరీ జరిగేది. కానీ అప్పుడు ఇంజనీర్లు కూడా రెస్పాండ్ కాలేదు కదా, ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా రెస్పాండ్ కాలేదు కదా, హామీ ఇవ్వలేకపోయారు కదా. ఇంజనీర్లు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ముఖ్యమంత్రి ఏం మాట చెప్పకుండా ఒక్కరు కూడా మాట్లాడలేదండి. నేను ముఖ్యమంత్రి చెప్పలేడు కదా అది. ఇప్పుడు నేను హామీ ఉన్నానని ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రి ఏం అథారిటీ వాళ్ళకి కదా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలంటే ఇంజనీర్స్ టీం ఉంటుంది కదా, ఆయన విజిట్ పోతున్నాడంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ ఉంటారు కదా, వాళ్ళతో కన్సల్ట్ చేసి అక్కడే చెప్పాలి. అది చెప్పలేదు ఆయన. చెప్పబోయేసరికి ఏమైంది, ఈ అసత్యాల అబద్ధాల రాజ్యం వెళ్ళినాయి. అయితే నేను అక్టోబర్ 29 నాడు అమెరికా నుంచి వచ్చాను. నేను అక్కడ నాకు బీపీ పెరుగుతూ ఉంది. ఇంత జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడాడు, హరీష్ రావు గారు ఇతర మంత్రులు ఎవరు మాట్లాడరు. ఏంది ఏమనుకుంటాను వీళ్ళు, ఎలక్షన్ 4 రోజులు లేవు, ఇట్లా చేస్తే ఎలక్షన్లో గెలుస్తారా? హడావిడిగా నేను ప్రీపోన్ చేసుకొని వచ్చాను. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన రాజారెడ్డి గారు కూడా చార్లెట్ నుంచి, సార్ మీరు ఇక్కడ ఉంటే ఎట్లా సార్, అక్కడ మేడిగడ్డ కుంగిపోయింది, మీరు తొందరగా పోండి అని చెప్పి వాళ్ళ ఒత్తిడి బాగుండే నాకు. సరే వచ్చిన నేను వచ్చే వరకు కూడా ఎవరు మాట్లాడలే. ఫస్ట్ నేనే యూట్యూబ్ ఛానల్లో మేడిగడ్డ విషయం అంతా నేను చెప్పాను. నేను ఏం కాలేదు, ఒక బ్లాక్ మొత్తం రీప్లేస్ చేయాలి, తర్వాత కూడా విజిట్ చేసి వచ్చి మళ్ళీ చెప్పాను. అదే ఈ ఆలస్యమే టీఆర్ఎస్ కొంప ఉంచింది. కానీ ఈ లోపుగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాని నిర్వహణ లోపం ఉంది, దాని నిర్మాణ లోపం ఉంది, అన్నీ చెప్పారు కదా. సుబ్బారావు గారు అక్టోబర్ 23 వాళ్ళు వస్తామని చెప్పారు. 24, 25 వచ్చారు. 25 నాడు వాళ్ళు ఏం చెప్పారో అది కంటిన్యూగా వక్రీకరణకు గురైంది. ఇప్పుడు మీరు అన్నది కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్లో ఇదే చెప్పారు. అవును, ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ అనుకొని అందరం అనుకుంటాం. కానీ ఉత్తమ్ కుమార్ గారికి వారు తెలియాల్సింది కూడా నేను చెప్తాను. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది అని చెప్పలేదండి. ఇట్లా ఉండొచ్చు, నిర్వహణ లోపం ఉండొచ్చు, నిర్మాణ లోపం ఉండొచ్చు, అంటే మేబీ కారణం ఏదైనా కావచ్చు, ఎంక్వైరీ జరగాలి, మాకు ఆ పేపర్స్ ఇవ్వండి. అప్పటికి పేపర్సే ఇవ్వలేదు వాళ్ళకి. తర్వాత అదే మాట మొన్న మేలో వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు వాళ్ళు. అంటే అక్టోబర్ నుంచి మే దాకా డ్యామ్ సేఫ్టీ అథారిటీస్కి పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు గవర్నమెంట్ నుంచి. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొన్ని పేపర్లు అసలు లేవని చెప్పారు, కొన్ని పరీక్షలే జరపలేదని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఇప్పటికీ కూడా కారణాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదే స్పష్టమైన కారణం అని చెప్పలేదు. నేను చెప్తున్నాను ఈ కారణం అయి ఉండొచ్చు అని. ఎందుకు అంటే ఈ 19, 20, 21 పియర్సే కుంగినాయి. దాని ముందట ఉన్న స్ట్రక్చర్ కనబడుతుంది పేపర్లలో. నేను ఇంజనీర్ని కాదు, నేను గెస్ చేసి చెప్తున్నా ఇదే కారణం అయి ఉండొచ్చు అని. అంటే ఆ భూభౌతిక పరీక్షలు, తర్వాత పూణేలో ఉన్న సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా, ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ధారణకు రావాలి. ఎన్జిఆర్ఐ వాళ్ళు కానీ ఇవన్నీ చేశారు కదా, వేరే రాష్ట్రాలకు కూడా ఇచ్చారు, ఐఐటి వాళ్ళకు కూడా ఇచ్చినారు, ఐఐటి వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇవన్నీ రిపోర్ట్స్ ఒక దగ్గర పెట్టుకొని కారణాలు చెప్పే రోజు వస్తుంది. ఇప్పటి వరకు రాలే. వాళ్ళు చెప్తుంది ఏంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి కొన్ని పారామీటర్స్ మాకు రావాలి, అవి రాలేదని చెప్తున్నారు. అవి ఇవ్వకపోతే వీళ్ళ తప్పు అవుతుంది, అవి పరీక్షలు చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వం తప్పు అవుతుంది. అయితే ఏదైనా కూడా నిర్ధారణ ఇంకా జరగలేదు. సెకండ్,
నిన్న జరిగింది మనం మాట్లాడుకుందాం, లేటెస్ట్ కదా. నిన్న టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని కేటీఆర్ గారు అక్కడికి పోయారు. మరో పక్కన ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాడు. ఈ రెండు కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఏంటంటే కేటీఆర్ గారు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను దించమని చెప్పలేదు. మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో వరద పోతుంది, 20 లక్షల క్యూసెక్కులు పోతున్నది. ఈ వరద పోతున్నప్పుడు 2 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. మీరు లిఫ్ట్ చేస్తారా, లేకుంటే నేను 50,000 మందిని తీసుకొచ్చి నేను లిఫ్ట్ చేయాలన్నా అని చెప్పి ప్రశ్నించాడు. వాస్తవంగా కేటీఆర్ గారు చేయాల్సింది అది కాదు. కేటీఆర్ గారు చేయాల్సింది మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోతున్నా కూడా, ఆల్మోస్ట్ అంచుల నుంచి నీళ్లు పోతున్నా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పటిదాకా మీరు మాట్లాడిందంతా అబద్ధాలు, అసత్యాలు. మేడిగడ్డ నాశనం కాలే, కాళేశ్వరం నాశనం కాలే. రేపు వరద తగ్గిన తర్వాత గేట్లు పెట్టినట్టయితే, ఆ ఒక్క బ్లాక్ను రిపేర్ చేసినట్టయితే మేడిగడ్డ సురక్షితంగా ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాలు రాబోయే తరాలు అద్భుతంగా ఈ నీళ్ళతో పంటలు పండించుకుంటారు. ఇది చెప్పి రానుండే ఆయన. కానీ అలా కాదు కదా ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏం చేసి, మీరు కనుక ఆన్ చేయకపోతే, లిఫ్ట్ కనుక మీరు ఆన్ చేయకపోతే నేను వస్తాను 50,000 మంది తోటి, నేను ఆన్ చేసుకుంటాను. ఇక్కడ అవగాహన లోపం ఉంది. ఏంటిది అవగాహన లోపం? లిఫ్ట్ చేయడంలో ఉన్న సమస్యలేంది? మేడిగడ్డ తలుపులు మూయమని చెప్పలేదు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో దీని మీద తలుపులు ఎట్లా మూస్తారు, సమ్మక్క బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారామ కొట్టుకపోతుంది అంటే ఇద్దరు కూడా అవగాహన లోపంతో మాట్లాడారు. ఆయనదేమో ఒక 10% కేటీఆర్ గారిది, ఈయనది 90%. కేటీఆర్ గారు దానిలో చెప్పాల్సింది ఏంటంటే అన్నారం సుందిల్ల 11 మీటర్స్ వరకు వాటర్ స్టోర్ చేస్తే తప్ప లిఫ్ట్ చేయడానికి లేదు. మేడిగడ్డ దగ్గర డోర్లు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోదావరి ఉధృతంగా పోతున్నది. కానీ అన్నారం బ్యారేజ్ దగ్గర, పైనున్న సుందిల్ల దగ్గర, ఎల్లంపల్లి దగ్గర వరద లేదు. గేట్లు వేసి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన వాటర్ కిందికి పోకుండా గేట్లు వేయాలి. గేట్లు వేసిన తర్వాత ఒక హెడప్ అనేది వస్తుంది. 11 మీటర్స్ వరకు నీళ్లు స్టోర్ చేస్తేనే, అంటే సుమారు 6-7 టీఎంసీల నీళ్లు అక్కడ స్టోర్ చేస్తేనే సుందిల్లకు లిఫ్ట్ చేయగలుగుతాం. సుందిల్లలో కూడా మళ్ళీ 11 మీటర్ల వరకు ఆపుకొని మళ్ళీ ఒక 6-7 టీఎంసీలు ఉంటేనే మళ్ళీ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయగలుగుతాం. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆ 2 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ వాళ్ళు నేను ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. గేట్లను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ పెట్టాలి. రెండవది, వాళ్ళు ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఈ గ్రౌటింగ్ చేయండి, ఈ డ్రిల్లింగ్ చేయండి, ఇక్కడ క్యావిటీస్ ఉన్నాయి మూసేయండి, ఈ 5 మీటర్ల ఎత్తున లీకులు ఉన్నాయి మూసేయండి. ఇవన్నీ ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరిలో చెప్పారు. తర్వాత మళ్ళీ ఒకసారి మేలో వచ్చినప్పుడు కొంత జరుగుతున్నది వర్క్. బట్ వర్షాలు రాకముందే ఈ పనులన్నీ అయిపోయినాయి. అన్నారంలో అయితే ఏ పని పెండింగ్ లేదు, 99% పనులు అయిపోయాయి.